ఇండియాలో 90% అమెరికన్ యాప్సే వాడతారు. గూగుల్ మెయిల్స్, గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్, అవుట్లుక్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ అమెరికన్ యాప్సే. అయితే మీలో ఎంతమందికి తెలుసు మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అయిన జోహో గూగుల్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్ లాంటి ఇన్ఫాక్ట్ దానికంటే మంచి ఫ్యూచర్స్తో జోహో మెయిల్స్, జోహో డాక్స్, జోహో అవుట్లుక్ అండ్ జోహో చాట్, జోహో వీడియో కాల్ సర్వీసెస్ను ఇస్తోంది అని సంకలో పిల్లి పెట్టుకొని ఊరంతా వెతికినట్లుంది మన పరిస్థితి. ఇంట్లోనే బంగారాన్ని పెట్టుకొని వెండి కోసం వెతకలాడినట్లుంది. ఇక్కడ జోహో వచ్చేసి కొద్ది రోజుల్లోనే అమెరికన్ యాప్స్ను రిప్లేస్ చేయబోతోంది అని నేను చెప్పడం లేదు. అయితే జోహో వల్ల ఏం మారబోతోంది అనేది చెప్తా. మన ఇంటి బంగారాన్ని మనం గుర్తించలేదు. అయితే సౌత్ కొరియా, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్ ఇలా దాదాపు 150 దేశాలు జోహోను వాడుతున్నారు. నేను ఇంతకు ముందు వర్క్ చేసిన ఇండియన్ కంపెనీస్ ఎవరే గానీ జోహో ప్లాట్ఫామ్ ను వాడలేదు. అసలు ఎందుకు స్వదేశీ యాప్స్ ని వాడాలి అనడానికి గల జియో పొలిటికల్ రీజన్, మొన్న డొనాల్డ్ ట్రంప్ H1B వీసా పైన $1,00,000 ఫీ వేశాడు. ఈ ఫీ యొక్క ఉద్దేశం ఇండియా నుండి ఎవరే గానీ అమెరికాకు రాకూడదు, యుఎస్ఏలో ఉన్న కంపెనీస్ అమెరికన్ సిటిజన్స్ కి జాబ్స్ ఇవ్వాలి అని చెప్పి ఇదంతా చేశాడు. ఇండియా రష్యాతో ఆయిల్ కొంటోంది అని చెప్పి మన పైన 50% టారిఫ్ వేశాడు. ట్రేడ్ను అంటే వ్యాపారాన్ని, టెక్నాలజీను అంటే సాంకేతికతను వెపనైజ్ చేశాడు, అంటే ఆయుధీకరణ చేశాడు. ట్రేడ్ వార్ కాస్త ఇప్పుడు టెక్ వార్లా మారిపోయింది. H1B వీసా ఫీ పెంచితే ఇండియన్ కంపెనీస్ అయినా టాటా, ఇన్ఫోసిస్, విప్రో నష్టపోతాయి అని డొనాల్డ్ ట్రంప్ కు బాగా తెలిసే చేశాడు. బికాజ్ ఈ కంపెనీస్ అమెరికాలో సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తాయి. ఈ కంపెనీస్ ద్వారా ఎంప్లాయీస్ H1B వీసా ద్వారా యుఎస్ఏకు వెళ్లి వర్క్ చేస్తారు. టెక్నాలజీను వెపనైజ్ చేయడం మాకు కూడా తెలుసు అన్నట్లు ఈ మండే రోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు గూగుల్, జీమెయిల్ నాకు వద్దు అని చెప్పి స్వదేశీ జోహో ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యాడు. జోహోలో మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి, మెయిల్స్, వర్క్ షీట్ ఇవన్నీ మంచిగా చేసుకోవచ్చు అన్నట్లు జోహోను ప్రమోట్ చేశాడు అశ్విని గారు. అశ్విని వైష్ణవ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు సోషల్ మీడియాలో థ్యాంక్ యూ సార్, దిస్ ఈస్ బిగ్ మోరల్ బూస్ట్ అని కమెంట్ పెట్టారు. మొన్న డొనాల్డ్ ట్రంప్ H1B వీసా పైన ఫీ పెంచిన తర్వాత వెంబు రంగంలో దిగి ఎన్ఆర్ఐలందరూ భారత్కు వచ్చేయండి, భారత్లో ఎంతో ఆపర్చునిటీ ఉంది అన్నాడు. అయితే భారత ప్రభుత్వం ఆన్లైన్లో దీన్ని ప్రమోట్ చేయడం కంటే ఫిజికల్లీ ఇండియన్ కంపెనీస్ను బూస్ట్ చేయాలి, డేటా సెంటర్లో ఫండింగ్ చేయాలండి. మనం కనుక మేడ్ ఇన్ ఇండియా డేటా సెంటర్స్ ను తయారు చేసుకుంటే డెఫినెట్ గా యుఎస్ఏలో ఉన్న చాలా మంది ఎన్ఆర్ఐలు ఇండియాకు వచ్చేస్తారు. డేటా సెంటర్ అంటే ఏంటి అనేది లాస్ట్ లో చెప్తా. ఇక్కడ జోహోను మనం చాలా అండర్ రేట్ చేసాం. మనందరం వాట్సాప్ యాప్ ను 2011 నుండి వాడుతున్నాం కదా. జోహో సేమ్ వాట్సాప్ లాంటి యాప్ నే తయారు చేసింది. ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ పేరు అరట్టై. ఈ అరట్టై యాప్ గురించి మన వీడియో చూస్తున్న 99% మందికి తెలిసే ఉండదు. అరట్టైకు ప్లే స్టోర్ లో 4.5 రేటింగ్ ఉంది. అరట్టైలో మెసేజెస్, గ్రూప్ చాట్స్, వీడియో కాల్స్, డాక్యుమెంట్ స్కానింగ్, క్లౌడ్ స్టోరేజ్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. వాట్సాప్ లో మీ డేటా ప్రైవసీ కొంత కాంప్రమైజ్ అవుతుంది. వాట్సాప్ ను ఫేస్బుక్ కొనుగోలు చేసింది కాబట్టి వాట్సాప్ మన యొక్క డేటాను ఫేస్బుక్ కు, ఇన్స్టాగ్రామ్ కు షేర్ చేస్తుంది. మనం ఎవరితో చాట్ చేస్తున్నాం, మన ఫోన్ నంబర్ అన్ని వాట్సాప్ దగ్గర ఉంటాయి. బట్ జోహో అరట్టై యాప్ మన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వదు, బిజినెసెస్ కు ప్రమోట్ చేయదు, థర్డ్ పార్టీ యాప్స్ కు షేర్ చేయదు, ఈవెన్ మన మెసేజెస్ ను జోహో తమ సర్వర్స్ లో కూడా సేవ్ చేయదు. ఇలా జోహో దగ్గర 50+ యాప్స్ ఉన్నాయి. జోహో CRM గురించి విన్నారా? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండ్ క్లయింట్ కస్టమర్ కు కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఈ జోహో CRM యాప్ ను 3 లక్షల బిజినెసెస్ వాడుతున్నాయి. జోహోలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఇండియన్సే, ఓనర్ ఇండియనే, చిప్ కేరళలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అవుట్ అండ్ అవుట్ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ ఇది. అన్ఫార్చునేట్లీ చాలా పెద్ద ఇండియన్ కంపెనీసే జోహో సర్వీసెస్ ను వాడడం లేదు. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు సాధారణ కుటుంబంలో జన్మించాడు. IIT మద్రాస్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. MNC కంపెనీస్లో జాయిన్ అవ్వకుండా 1996లో చెన్నైలో జోహోను స్థాపించాడు. మొదట్లో ఈ కంపెనీ పేరు అడ్వెంటెక్ గా ఉండేది. ఇది బూట్ స్ట్రాప్ కంపెనీ. ఏ ఒక్క వెంచర్ క్యాపిటలిస్ట్ దీనికి ఫండింగ్ చేయలేదు. 2015 కంటే ముందు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గూగుల్ పెద్ద వ్యాపారస్తులనే టార్గెట్ చేసేవారు. జోహో స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. 2005 వరకు జోహో ఏం చేసేది, నెట్వర్క్ బేస్డ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేసేది. నెట్వర్క్ బేస్డ్ అంటే ఫిజికలీ జోహో సాఫ్ట్వేర్స్ ను క్లయింట్ యొక్క కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసి లోకల్ ఆఫీస్ నెట్వర్క్స్ అండ్ సర్వర్స్ కు కనెక్ట్ చేయడం అన్నమాట. ఇది ఫిజికలీ చేయాలి, ఆఫీసెస్ కు వెళ్లి చేయాలి. దీని వల్ల బిజినెస్ స్కేల్ అయ్యేది కాదు. చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా డబ్బు పే చేసేవారు కాదు.
2005లో వెంబు క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్లో షిఫ్ట్ అయ్యాడు. అంటే ఆన్లైన్లోనే జోహో వెబ్సైట్ ద్వారా జోహో మెయిల్స్ చూసుకోవచ్చు, జోహో వర్క్షీట్లో పనిచేయచ్చు. ఈ విధంగా జోహో సిఆర్ఎం, జోహో మెయిల్స్ అన్నీ పాపులర్ అయిపోయాయి. ఆఫీస్కు వెళ్ళి ఇన్స్టాల్ చేసే అవసరం లేదు, ఆన్లైన్లోనే అన్నీ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కూడా జోహో యాప్స్ను డెవలప్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్, మైక్రోసాఫ్ట్ చార్జ్ చేసే డబ్బు కంటే తక్కువ అమౌంట్ జోహో చార్జ్ చేస్తుంది. చూస్తుండగానే జోహో 150 కంట్రీస్లో విస్తరించింది. అయితే జోహో పూర్తిగా గూగుల్, మైక్రోసాఫ్ట్ను రిప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. బికాజ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ కంపెనీస్ కానీ ఎక్కువగా డేటా సెంటర్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఈ టేబుల్ను ఒకసారి చూడండి. జోహో, గూగుల్ యొక్క కంపారిజన్ ఇది. జోహో లైట్ యొక్క విలువ 59 రూపీస్. దీంట్లో ఈమెయిల్స్ను యాక్సెస్ చేయొచ్చు, బట్ 5 GB స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. గూగుల్ లైట్ సర్వీసెస్కు గూగుల్ వాడు 276 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అయితే దీంట్లో 30 GB స్టోరేజ్ ఇస్తున్నారు. జోహో స్టాండర్డ్లో కేవలం 30 GB స్టోరేజ్ ఇస్తున్నారు, నెల 99 రూపీస్. అదే గూగుల్ స్టాండర్డ్ యొక్క విలువ 1104 రూపీస్. అయితే దీంట్లో 2 TB స్టోరేజ్ ఇస్తున్నారు. సో ఈ విధంగా డేటా సెంటర్స్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. టీబీలో డేటా స్టోరేజ్ ఇస్తున్నారు. జోహో కేవలం జీబీలో మాత్రమే డేటా స్టోరేజ్ ఇస్తోంది. అన్ని దేశాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్లోనే మన డేటా, మన మెసేజెస్, మన చాట్స్, మన ఇమెయిల్స్, మన వీడియోస్, మన ఇమేజెస్ అన్నీ స్టోర్ అవుతాయి. డేటా సెంటర్ దగ్గరలో ఉంటే ఫాస్ట్గా ఇమేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి, వీడియోస్ అనేవి ప్లే అవుతాయి. డేటా సెంటర్స్ దూరంగా ఉంటే ల్యాగ్ అవుతుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ సరిగ్గా ఉండదు. మనకేంటి, ల్యాగ్ అవ్వకుండా వీడియో క్లిక్ చేస్తేనే ప్లే అవ్వాలి. యూట్యూబ్ న్యూఢిల్లీలో డేటా సెంటర్ను పెట్టుకుంది, అందుకే మనకు 4K వీడియోస్ కూడా ల్యాగ్ అవ్వకుండా ప్లే అవుతున్నాయి. యూఎస్ఏలో చూస్తున్న యూజర్స్ కోసం యూట్యూబ్ వర్జీనియాలో డేటా సెంటర్ను పెట్టుకుంది, అందుకే యూఎస్ఏలో కూడా చాలా ఫాస్ట్గా బ్రౌజింగ్ ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో రిడెండెన్సీ ఉంటుంది. రిడెండెన్సీ అంటే బ్యాకప్ ఉంటుంది. ఒక వీడియో 2 చోట్ల సేవ్ అయి ఉంటుంది. ఒక డేటా సెంటర్ ఎగిరిపోయినా ఇంకొక చోట బ్యాకప్ ఉంటుంది అన్నమాట. జోహోలో ఇంత పెద్ద డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మెయిల్స్ అండ్ బిజినెసెస్ కోసం కావాల్సిన చిన్న చిన్న డాక్యుమెంట్స్ను స్టోర్ చేయడానికి గల డేటా సెంటర్స్ మాత్రమే జోహో దగ్గర ఉన్నాయి. చైనా ఏం చేసింది, 10 ఏళ్ల క్రితమే గూగుల్కు బదులు బైదు యాప్ను, ఇన్స్టాగ్రామ్కు బదులు టిక్టాక్ను, అమెజాన్కు బదులు ఆలీబాబాను, అడోబ్ స్కానర్కు బదులు క్యామ్ స్కానర్ను, వాట్సాప్కు బదులు వీచాప్ను డెవలప్ చేసుకుంది. ఈ చైనీస్ యాప్ యొక్క ఫోటోస్ అండ్ వీడియోస్ను స్టోర్ చేయడానికి ఇన్నర్ మంగోలియాలో, గ్వాయిజోయ్ వంటి ఏరియాస్లో చైనా డేటా సెంటర్స్ను, పెద్ద పెద్ద డేటా సెంటర్స్ను కట్టుకుంది. ఎందుకు ఈ రిమోట్ ఏరియాస్లోనే డేటా సెంటర్స్ను కట్టుకున్నారు అంటే, డేటా సెంటర్స్కు ఎంతో ఎలక్ట్రిసిటీ కావాలి. డేటా సెంటర్స్ హీట్ అవ్వకుండా చూడాలి అంటే ఎయిర్ కండిషనర్స్ 24/7 వర్క్ అవ్వాలి. ఎయిర్ కండిషనర్స్కు ఎంతో ఎలక్ట్రిసిటీ కావాలి. చైనా చీప్ గా ఎలక్ట్రిసిటీ దొరికే చోట డేటా సెంటర్స్ ను కట్టుకుంది. డేటా సెంటర్స్ అంటే పెన్ డ్రైవ్ లాంటివండి. పెన్ డ్రైవ్ లో ఎక్కువగా డేటా స్టోర్ చేస్తే పెన్ డ్రైవ్ హీట్ అవుతుంది. సేమ్ డేటా సెంటర్స్ లో ఉన్న సర్వర్స్ కూడా హీట్ అవుతాయి. ఈ సర్వర్స్ యొక్క టెంపరేచర్స్ ను 26 degrees కు మెయింటైన్ చేయడానికి 24/7 చిల్లర్స్ అనేవి వర్క్ అవుతూ ఉండాలి. దీనికోసం ఎక్కువగా వాటర్ కావాలి అండ్ తక్కువ ఖర్చులో ఎలక్ట్రిసిటీ ఉండాలి. అప్పుడే డేటా సెంటర్స్ ను మెయింటైన్ చేయగలం. కొన్నిసార్లు యాప్స్ షట్ డౌన్ అవుతూ ఉంటాయి కదా, దీనికి గల ముఖ్య కారణం సర్వర్స్ ఎగిరిపోవడమే లేదా హీట్ అయ్యి ట్రిప్ అవ్వడమే. అమెరికా వర్జీనియాలో చీప్ ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది అని గ్రహించి అక్కడ డేటా సెంటర్స్ను ఓపెన్ చేసుకుంది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ చాలా లేట్గా డేటా సెంటర్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది. 3 ఏళ్ల ముందు నుండి నా వీడియోస్లో మనం సెమీకండక్టర్ చిప్స్ విషయంలో మనం వెనకబడి ఉన్నామని ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు చెబుతున్న డేటా సెంటర్ విషయంలో మనం ఇంకా స్పీడప్ అవ్వాలి. యూఎస్ఏ, చైనా కంపెనీస్తో కంపీట్ అవ్వాలి అంటే డేటా సెంటర్, మేడ్ ఇన్ ఇండియా డేటా సెంటర్ను ఫస్ట్ కట్టుకోవాలి. మీరు కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం కడుతున్న పెద్ద పెద్ద డేటా సెంటర్స్ను మైక్రోసాఫ్టే కడుతోంది. బెంగళూరులో మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా సెంటర్స్ను కడుతున్నారు. ముంబైలో ఐ థింక్ అదానీ, టాటా కడుతున్నారు. మనం మేడ్ ఇన్ ఇండియా డేటా సెంటర్స్ను ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తయారు చేయాలి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ను తయారు చేయడం ఈజీ అండి. బట్ ఈ యాప్స్ యొక్క డేటాను స్టోర్ చేయడానికి కావాల్సిన డేటా సెంటర్స్ను ఫస్ట్ మనం తయారు చేసుకోవాలి. ఈ విషయంలో అమెరికా ముందుంది కాబట్టే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని ప్రపంచాన్ని ఏలుతున్నాయి. బికాజ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఏం కావాలి, వీడియోస్ అండ్ ఇమేజెస్ను స్టోర్ చేసుకోవాలి. అంటే స్టోరేజ్ ఉండాలి. ఈ స్టోరేజ్కు పెద్ద పెద్ద సర్వర్స్ కావాలి. ఈ పెద్ద పెద్ద సర్వర్స్కు ఎంతో ఎలక్ట్రిసిటీ, ఎంతో వాటర్, ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది.
సో దీన్ని మెయింటైన్ చేయడానికి ముందుగానే మనం డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని డేటా సెంటర్స్ను డెవలప్ చేసుకోవాలి. డేటా సెంటర్స్ ఉంటే మన యొక్క డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మన డేటా మొత్తం అమెరికన్ డేటా సెంటర్స్లో సేవ్ అయింది. ఆ డేటాతో అమెరికా వాడు ఏమైనా చేయొచ్చు. సెక్యూరిటీ విషయంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డేటా సెంటర్స్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని ఉంటాయి. అంటే రెడెండెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే అటువంటి డేటా సెంటర్స్కే ఎక్కువగా విలువ ఉంటుంది. అంటే 24/7 కరెంట్ పోకుండా చూసుకోవాలి. ఒక గ్రిడ్ ద్వారా పవర్ ఫెయిల్ అయితే ఇంకొక గ్రిడ్ను ఆన్ చేసేలాగా ఉండాలి. యూపీఎస్లో కూడా 2 రెడెండెన్సీస్ ఉండాలి. మెయిన్ పవర్ కూడా 2 పవర్ స్టేషన్స్ నుండి అంటే 2 సబ్ స్టేషన్స్ నుండి రావాలి. ఈ విధంగా రిడెండెన్సీ విషయంలో కూడా మనం ఎంతో డబ్బును ఖర్చు పెట్టాలి అన్నమాట. వన్స్ మన దగ్గర డేటా సెంటర్స్ అండ్ డేటా స్టోరేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ లో చాలా మంది ఇండియాకు వస్తారు. ఇండియాలో కంపెనీస్ ఓపెన్ చేసుకుంటారు. ఇండియన్ డేటా సెంటర్స్ నే వాడుకుంటారు లేదా రెంట్కు తీసుకుంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ యాప్స్ యొక్క డెవలప్మెంట్ ను తయారు చేయడం అంత కష్టమేం కాదు, చాలా ఈజీ. బట్ స్టోరేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. జోహో దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు కాబట్టి లిమిటెడ్ గానే జోహో సర్వీసెస్ ఇస్తోంది. జోహో యొక్క స్టోరేజ్ చూడండి 30 GB, 50 GB, మహా అయితే 1 TB. బట్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇస్తోంది. అక్కడే వాళ్ళకు ఎడ్జ్ వస్తోంది అనమాట. మనం మన తప్పుల్ని సరిదిద్దుకుంటే డెఫినెట్ గా మనం చైనాతో కంపీట్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.